హైదరాబాద్ లో రాజకీయం వేడెక్కింది. జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ భేటీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈసారి కౌన్సిల్ మీటింగ్ వాడి వేడిగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్పొరేటర్స్ కౌన్సిల్లో చర్చించాల్సిన అంశాలపై మేయర్కు ప్రశ్నలు సమర్పించారు. మొత్తంగా కౌన్సిల్ సమావేశంలో చర్చకు 21 ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా పార్టీల లీడర్లు కార్పొరేటర్స్ కు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. హైదరాబాద్ లో రాజకీయం వేడెక్కింది. జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ సమావేశంపై ఉత్కంఠ కనిపిస్తోంది. కౌన్సిల్ భేటీకి అధికారులు ఏర్పాట్లయితే పూర్తి చేశారు. అయితే ఈసారి కౌన్సిల్ మీటింగ్ వాడి వేడిగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కార్పొరేటర్స్ కౌన్సిల్స్ లో చర్చించాల్సిన అంశాలపై మేయర్ కు ప్రశ్నలు కూడా సమర్పించినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం అయితే జరగనుంది. ఈ సమావేశానికి ఇటు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు సందిగ్ధమయ్యేది. ఆ పార్టీలకు సంబంధించిన ఏజెండాలను ఎప్పటికే సిద్ధం చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా బీజేపీ ప్రతిపక్షాల నుంచి వచ్చే సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపైన కాంగ్రెస్ సిద్ధమవుతాయి. అదే బీజేపీ రాష్ట్ర జీహెచ్ఎంసీ పరిధిలోని అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వచ్చిన వాటి సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలని బీజేపీ పెడుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీకి అయితే గతంలో 3,000 నిధుల బడ్జెట్ తో ఉన్న జీహెచ్ఎంసీని అప్పుల పాలు చేశారు. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూనే మేము పార్టీ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ అయితే పనిచేస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి హాస్పిటల్ ని గోస్మాల్ ఎక్కడైతే పెట్టాలనుకున్నా అక్కడ గోస్మాల్ హాస్పిటల్ పెట్టొద్దు, హాస్పిటల్ ఎక్కడైతే ఉస్మానియా హాస్పిటల్ ఉందో ఆ స్థలంలో పెట్టాలని బీజేపీ నాయకులు కార్పొరేట్లు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే సమస్యలు రాష్ట్రంలో ఎంఐఎం తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ 3 దోస్తులుగా ఉండే నగరాన్ని ఏదైతే ఉందో అప్పుల పాలు చేయడంతో పాటు అభివృద్ధికి నోచుకోకుండా అడ్డుపట్టుకుంటున్నాయి. కాబట్టి ఈ 3 పార్టీలను మేము ఎదుర్కొంటామని బీజేపీ పార్టీ చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఏదైతే